ధైర్య సాహసాలు తెలివైన వారు మాత్రమే ఆ మూలికను సాధించి తీసుకుని రాగలరు మహారాజా. ఇందు మూలంగా ఊరి జనులందరికీ తెలియచేయనది ఏమనగా, రాజకుమారి ఆరోగ్యం బాగుపడటానికి ఊరికి ఉత్తర దిశగా ఉన్న అడవిలో ఒక మూలిక ఉంది. ఆ మూలిక ఒక భయంకరమైన మహారాక్షసుడి ఆధీనంలో ఉంది. మీలో ఎవరైనా ధైర్యవంతులు, సాహసవంతులు ఆ మూలికను తెచ్చి ఇచ్చిన వారికి మహారాజు గారు తన రాజ్యంలోని అర్ధభాగము మరియు రాకుమారునిచ్చి వివాహం చేస్తారహో. ఏమైంది నీకు? ఎందుకు కుంటున్నావు? ఓ, కాలుకి దెబ్బ తగిలిందా? నేను కట్టు కట్టి నయం చేస్తానులే. ఇప్పుడు నడు. శభాష్. 2 రోజుల్లో తగ్గిపోతుందిలే. సుంటాచారి, ఒరే సుంటాచారి, ఆ కోడినేం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, కోడికి గాయమయ్యి నడవలేకపోతుంది పాపం. నేనే దానికి మందు వేసి కట్టుకట్టానమ్మా. అఘోరించావులే. దానికి నయం చేస్తే మనకేం వస్తుందిరా? ఇందాక నేను రచ్చబండ దగ్గర ఒక చాటింపు విన్నాను. మన రాకుమారికి జబ్బు చేసిందట. ఆ జబ్బు నయం కావడానికి ఏదో మూలికుందట. ఏంటి మూలిక? ఆ మూలికే. ఆ మూలిక తెచ్చిన వాడికి బోల్డంత పొలము ధనము ఇస్తారట. నువ్వు ఉన్నావు, దేనికి పనికిరావు. అదే ఇంకొకడెవడైనా నా కొడుకు అయ్యుంటేనా ఈ పాటికి ఆ మూలికి తెచ్చి బోల్డంత ధనం రాజ్యం సంపాదించి పెట్టేవాడు. ఆ మహానుభావుడు పోతూ పోతూ నిన్ను నా గొంటగట్టి వెళ్ళాడు. అదే మీ నాన్నగారు ఉండుంటే మందు తయారు చేసి నయం చేసేవాడు, ధనం పొలం కూడా సంపాదించేవాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఆ భగవంతుడి లీల. ఎందుకు నన్నందరూ పనికిరాని వాడు అని అలా తిడుతున్నారు? నేను చేసిన పాపం ఏంటి? బయట వాళ్ళే అనుకుంటే చివరికి అమ్మ కూడా నన్నే తిడుతోంది. వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా ఏదైనా చెయ్యాలి. ఓ మిత్రమా, ఎలా వచ్చావు? సరైన సమయానికి నన్ను నీ మనసులో తలచావు మిత్రమా. నేను ఆ మూలికను తీశాను కాబట్టి ఆ రాక్షసుడు చనిపోయాడు. సంతోషం మిత్రమా, సరైన సమయానికే వచ్చావు. లేకపోతే ఈ రాక్షసుడు నన్ను చంపి తినేసేవాడు. నీ మేలు ఎన్నటికీ మరువలేను. మిత్రమా, ఇదిగో మూలిక. దీన్ని తీసుకుని వెళ్లి రాకుమారిని కాపాడండి. చాలా సంతోషం మిత్రమా. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీవు చేసిన సహాయము ఎప్పటికీ మర్చిపోను. భళా సుంఠాచారి భళా, నీ ధైర్యానికి మెచ్చితిని. నీలాంటి ధైర్యవంతుడు మా రాజ్యంలో ఉండటం నిజంగా మా అదృష్టం. సుంఠాచారి, నా కుమార్తె ఆరోగ్యం నయం చేశావు.
అన్నమాట ప్రకారం రాజ్యంలో సగభాగం మరియు నా కుమార్తెనిచ్చి వివాహం చేయదలిచాను. మహారాజులు నన్ను క్షమించాలి. నేనొక బ్రాహ్మణుడను. రాకుమారిని వివాహమాడుట నాకు సరికాదు. అందుకు నేను తగినవాడును కాను. అదీ కాకుండా దైవానుగ్రహం వల్ల నాకు సరి అయిన అందమైన తెలివైన యువతి లభించినది. నేను ఆమెను వివాహమాడదలిచాను. నన్ను మన్నించగలరు. మీరు సర్వం తెలిసిన ప్రభువులు, ఆశీర్వదించగలరు. ఒరే రాజు, అటు చూడరా, మన సుంఠాచారి ఎంత ధనవంతుడయ్యాడో. అవునరా, ధనవంతుడే కాదు, ధైర్యవంతుడు, తెలివి కలవాడు కూడా. మనం కూడా అతనిలాగా అందరికీ సహాయం చేసి గొప్పవాళ్ళం అనిపించుకుందాం రా. అదర్రా పిల్లలు.